తిరుత్తణి, అరుపడై వీడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికున్న 6 దేవాలయాల్లో ఒక్కగానొక్క దేవస్థానం ఇది. తిరుత్తణి ఓం నమ తమిళనాడులోని గల శివాయ. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఈ దివ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి దేవసేన అమ్మవారితో ఉంటారు. తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చాలా అంటే చాలా ఎక్కువగా కొలుస్తారు. సో, శ్రీవాలువెలిసిన ఉన్న కొండకి ఇరుపక్కలా ఉన్నందువల్ల పర్వత శ్రేణులు కొన్ని వ్యాపించాయి. ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వల్ల దాన్ని బియ్యపు కొండ అని, దక్షిణం వైపు గల కొండ కొంచెం నల్లగా ఉండడం వల్ల గానుగపిండి కొండ అని పిలవడం జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు మునుల బాధలు పోగొట్టడానికి సూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకులు రాజుతో చేసి చిన్న పోరు ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యి ఉన్నారు అని ఇక్కడ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. కనుక ఈ క్షేత్రానికి తనగై లేదా శాంతిపురి అని పేరు వచ్చిందంట. అలా అంటే తణిగ అనే పేరుకి అర్థం ఏంటంటే మన్నించుట లేదా ఓదార్చుట అని అర్థం చెప్తారు. సో, అలా అలా దీనికి తిరుత్తణి అని పేరు వచ్చింది. సో, ఇక్కడ కిందన బస్ స్టాండ్ వరకు బసెస్ అయితే వెళ్తాయి. చూసారు కదా! ఇదే బస్ స్టాండ్. సో, మనం మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి అంటే 365 మెట్లున్నాయి. సో, 365 రోజులకు గాను 365 రోజులు మెట్లు అని చెప్పేసి ఇక్కడ చెప్తారనమాట. లేదు మనం కొండ మీద నుంచి వెళ్ళాలి అనుకున్న బసెస్ కూడా అవైలబుల్‌గా ఉంటది. సో, కార్ పార్కింగ్ కాబట్టి ఎంట్రీ టికెట్ ఉంది. సో, ఇదనమాట రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే బసెస్ గుడి దగ్గర ఆపుతారనమాట. ఈ కొండ కిందనే మనకి కళ్యాణ కట్ట ఉంటది. బస్ స్టాండ్‌లో ఆటోస్ ఉంటాయి. మనము తిరుపతిలో ఎలా అయితే పసుపు, కుంకుమ రాసి దేవస్థానానికి చేరుకుంటామో, సో, అలాగే చేరుకోవచ్చు. ఇదైతే మేము వెళ్ళిన రోజు ఈవినింగ్ వెళ్ళామనమాట. కొంచెం ఖాళీగానే ఉన్నది. ఈవినింగ్ 1 అవర్ ఆపారు లైన్‌లో. ఎందుకు అంటే అభిషేకం జరుగుతుంది అని చెప్పేసి హారతి ఇచ్చాక లైన్‌లో వదిలారనమాట. చాలా అంటే చాలా అనిపించింది మాకు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాల్లో. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉప్పు తీసుకొని వెళ్తారంట. ఉప్పు తీసుకొని వెళ్ళి అక్కడ ఫ్రంట్ ధ్వజస్తంభం ఉంది కదా! అక్కడ ఉప్పు వేసి మొక్కుకుంటారు అని చెప్పేసి అంటారనమాట. సో, అక్కడ చాలామంది అక్కడ ఉప్పు కూడా అమ్ముతారు. రాళ్ళుప్పు ఉంటది కదా మనకి! ఆ ఉప్పుని తీసుకెళ్తున్నారు. ఈ గుడి చూడ్డానికైతే చాలా పెద్దగా ఉంది. మేము ఈవినింగ్ వెళ్ళడం వల్ల వీడియో అంత ఇదిగా తీయలేదు. తర్వాత ఇంకొకటేంటంటే ఈ టెంపుల్‌లో కావడిని కూడా మోసుకొస్తారు అంటారు. నెక్స్ట్ ఇక్కడ బంగారు బిల్వ పత్రాల మాలతో స్వామివారిని పూజిస్తారంట. ఇంకొకటేంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విమానము ఉంటది. ఛత్రం అనమాట. దాన్ని రుద్రాక్షలతో చేసిన ఛత్రం అనమాట. అలాగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ కొలువు తీరున్నారు. సో, అలా మాది దర్శనం అయిపోయాక మేము కాంచీపురం అయితే స్టార్ట్ అయిపోయాము.